అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దీపావళికి ఈజీగా చేసుకునే 4 రకాల స్వీట్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తాను. 4 రెసిపీస్ కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్ కొలతలతో అండ్ ఈజీ టిప్స్తో మీరు కూడా ఈ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఈ స్వీట్ రెసిపీస్ని చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం శనగపిండిని అయితే చల్లించుకోవాలి. అలా చల్లించుకున్న మెత్తటి శనగపిండితో చేస్తేనే లడ్డు టెక్స్చర్ అనేది సాఫ్ట్గా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. ఇలా చల్లించుకున్న శనగపిండిలోంచి నేను 2 కప్పుల దాకా శనగపిండి తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల శనగపిండితో మనం ఇప్పుడు లడ్డూలు తయారు చేసుకుంటున్నాము. ఇంట్లో మీరు కొలత కోసం ఏ బౌల్ తీసుకున్నా పర్వాలేదండి. అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే బౌల్తో అదే కప్పుతో కొలుచుకోవాలి. ఇదే కప్పుతో 2 కప్పుల దాకా షుగర్ పౌడర్ని తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1.25 లేదా 2 కప్పుల దాకా షుగర్ పౌడర్ అయితే సరిపోతుందండి. కొద్దిగా షుగర్ పౌడర్ని తగ్గించుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువ అవుతుంది, అలాగే లడ్డు చేసేటప్పుడు జారుగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా 2 కప్పుల జల్లించుకున్న శనగపిండి, 2 కప్పుల షుగర్ పౌడర్ని కొలుచుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి అదే కప్పుతో 1/2 కప్పు దాకా నూనె ప్లస్ నెయ్యి 2 కలిపి వేసుకోవాలి. కంపల్సరీగా నూనె నెయ్యి 2 వాడాలండి. అప్పుడే మీకు లడ్డు కన్సిస్టెన్సీ కానీ టెక్స్చర్ కానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ 1/2 కప్పు దాకా నెయ్యి, 1/2 కప్పు దాకా నూనె తీసుకుంటున్నాను. ప్యాన్లో వేసుకుని నెయ్యిని కరగనివ్వండి. కరిగి కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం చల్లించుకుని కొలుచుకుని పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ మిక్స్ చేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఈ శనగపిండిని నేతిలో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు నిదానంగా చిన్న మంట మీద వేయించుకోవాలండి. శనగపిండి వేగింది లేనిది చూడాలి, చెక్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ తీసుకోండి. జస్ట్ లైట్గా వాటర్ తీసుకుని అందులో స్ప్రింకిల్ చేస్తే మీకు సౌండ్ అనేది వస్తుంది అనమాట. పిండి వేగకపోతే మీరు నీళ్లు చల్లినప్పుడు సౌండ్ అనేది రాదు, నిదానంగా స్లోగా కిందికి డ్రాప్ అయిపోతుంది. పిండి వేగితే మాత్రం మీరు నీళ్లు చల్లినప్పుడు కొద్దిగా సౌండ్ అనేది వస్తుంది. ఇలా సౌండ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు పిండి అయితే చక్కగా వేగిపోయిందండి. ఇలా శనగపిండి వేగాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి చల్లుకోండి. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసి స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత మీకు డ్రైగా అనిపించవచ్చు, కానీ మీరు కలుపుతూ ఉంటే ఆ వేడికి షుగర్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. అయితే మీరు షుగర్ పౌడర్ వేసి అలా వదిలేసేయకూడదండి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులోనే ఒక 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసేసి మిక్స్ చేసేసేయండి. ఇలా మీరు కలుపుతూ ఉంటే పిండి అంతా కూడా దగ్గరికి అయిపోతుందండి. షుగర్ అనేది కొద్దిగా మెల్ట్ అయ్యే కొద్దీ కూడా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చి దగ్గరికి అయిపోతుంది. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత మీరు హ్యాండ్ని యూజ్ చేయొచ్చు. ఇలా కలుపుకున్న పిండిని వదిలేసేయండి కొద్దిసేపు, ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు వదిలేస్తే ఈ పిండి బిగుసుకుపోతుంది అనమాట. అలా బిగుసుకుపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి మ్యాష్ చేసుకుని లడ్డూలా చుట్టేసుకోవటమే. కొద్దిగా నేతిని చేతికి అప్లై చేసుకుని లడ్డూల కింద చుట్టుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ లడ్డూలు చేసేస్తారు. జస్ట్ పిండిని జాగ్రత్తగా వేయించుకుంటే చాలు, లడ్డూలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఫస్ట్ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు, 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి డబుల్ చేసుకోవచ్చు. బాదం అలాగే జీడిపప్పు 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఓకేనా? వీటన్నిటిని ప్యాన్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే నిదానంగా దోరగా వేయించండి. ఇవి పూర్తిగా వేగాల్సిన పని లేదు, ఎందుకంటే నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఇవి కూడా మళ్ళీ తిరిగి వేగుతాయి కాబట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు కొద్దిగా వేగాక ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చిగింజలు వేసుకోండి. మనకి ఇవి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తాయి, నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల దాకా గుమ్మడి గింజలు వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ సీడ్స్ కొంచెం వేగిపోయాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా అంజీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉండే బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి. సో వీటన్నిటిని కూడా దోరగా లో ఫ్లేమ్లో నిదానంగా
వేయించేసుకున్న తర్వాత దించే ముందుగా ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకుని 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకుని ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసేసి బాగా కలిపి పక్కకు దించేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు 250 గ్రాముల దాకా ఖర్జూరం తీసుకోండి. ఇక్కడ నేను నల్ల ఖర్జూరం తీసుకున్నానండి. ఈ ఖర్జూరం అయితే మీకు స్వీట్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. లోపల ఉండే సీడ్స్ మొత్తం తీసేసి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఈ ఖర్జూరం మొత్తం కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఆ నేతిలో వేయిస్తూ ఉండండి. వేసి అలా వదిలేకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కలుపుతూ ఉంటే మీకు కొద్ది సమయానికి ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయ్యి కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్లో మీరు చూస్తే తెలుస్తుందండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసేయండి. అలాగే వీటితో పాటుగా ఇందులోకి చిటికెడంతా జాజికాయ పొడి వేసుకోండి. జాజికాయ పొడితో మంచి ఫ్లేవర్ అనేది మనం చేసే ఈ స్వీట్కి యాడ్ అవుతుంది. సో జాజికాయ పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే మీరు స్కిప్ చేసినా ఏం కాదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి. మొత్తం అంతా కూడా కలిసిపోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం పేస్ట్ కూడా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకుని కొంచెం మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు చల్లారి పెట్టేసేయండి. ఈలోపు మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలని వేసి చిన్న మంట మీద లైట్గా వేయించండి. రంగు మారకూడదు, కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది. లైట్గా వేగాక స్టవ్ ఆపి వీటిని పక్కన ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని పెట్టుకోండి. ఇలా డ్రై ఫ్రూట్ మిక్స్చర్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీరు కావాలి అంటే వీటిని రౌండ్ బాల్స్ లాగా లడ్డూల్లా చుట్టేసుకోవచ్చు, లేదంటే రోల్లా చేసుకుని కట్ చేసుకోవచ్చు. సో నేనైతే రోల్ చేస్తున్నానండి. రోల్ చేసి కట్ చేస్తున్నాను అనమాట, బర్ఫీ కింద తయారు చేసుకోవడం కోసం. సో ఈవెన్గా ఇలా అటు ఇటు కూడా ప్రెస్ చేసుకుంటూ దగ్గరికి రోల్ చేసుకోండి. కొంచెం స్టిఫ్గా రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న గసగసాలని పైన కొంచెం స్ప్రెడ్ చేసేసి రోల్ చేస్తే దీనికి చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత గట్టిగా రోల్ చేసేసి ట్విస్ట్ చేసి బటర్ పేపర్ అయినా యూస్ చేయొచ్చు, కవర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా అల్యూమినియం ఫాయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఆ తర్వాత కట్ చేసుకోవడానికి బర్ఫీలా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 15 to 20 మినిట్స్ వదిలేసానండి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా బర్ఫీని తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ అనేది చాలా 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 హెల్తీ. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవరికైనా ఏ ఏజ్కైనా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే బర్ఫీ రెసిపీ ఇది. 1 కప్పు దాకా వేరుశనగగుళ్ళు తీసుకోండి. మందంగా ఉండే కడాయిలో వేసుకుని దోరగా నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకుని ఇలా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత పైన పొట్టు తీసేస్తే ఈ పల్లీలతో మనం కట్లీ తయారు చేసేసుకోవచ్చు. ఈ వేయించుకున్న పల్లీలన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే వేరుశనగగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. పంచదారలోనే ఒక 1/3 కప్ దాకా వాటర్ని వేసుకుని పంచదారని పూర్తిగా కరగపెట్టుకోండి. ఇక్కడ మనం వాటర్ అనేది చాలా తక్కువ వేసాం కాబట్టి పంచదార పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదండి. పంచదార కరిగిన వెంటనే మనకి పాకం అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు సిమ్లో పెట్టుకుని ఒకసారి పాకాన్ని చెక్ చేసుకోండి. ఇలా తీగ పాకం రావాలి. మరి ముదురుగా కాకుండా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిన వెంటనే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ మొత్తాన్ని వేసేసేయండి. వేసేసి బాగా కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుతూ ఉండండి. ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా నీట్గా అంతా కలిసిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మీరు చేసే పల్లీ కట్లీ ఏదైతే ఉందో అది పల్లీల ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా కాజు కట్లీ టేస్ట్ వచ్చేలాగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మిల్క్ పౌడర్ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చండి. కాకపోతే ఈ స్వీట్కి మిల్క్ పౌడర్ వేస్తేనే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ప్యాన్కి కొంచెం స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి.
నెయ్యి వేసుకుని బాగా కలపండి. ఇక్కడ చూడండి, ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక ఫైనల్గా ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసి అంతా బాగా కలుపుకోండి. మీరు చేత్తో కనుక బాల్ని చేసినట్లయితే ఈ పిండిలోంచి కొంచెం తీసి చల్లారిన తర్వాత బాల్ చేస్తే ఇలా సాఫ్ట్ బాల్ రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వస్తే పల్లి కట్లీ అనేది బాగా గట్టిగా అయిపోకుండా, బ్రేక్ అయిపోకుండా ఉంటుంది. సాఫ్ట్గా కాజు కట్లీ మనం స్వీట్ షాప్లో కొన్న టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఈ ప్యాన్లోనే కొద్దిగా గరిటెతో కలుపుతూ పైకి కిందికి కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ మిక్చర్ని కొంచెం చల్లారనివ్వాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఇదే ప్యాన్లో చేస్తున్నాను. అదే మీరు నార్మల్ కడాయిలో కనుక చేసుకున్నట్లయితే ఈ మిక్చర్ మొత్తాన్ని కూడా బటర్ పేపర్ మీదకి కానీ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ కవర్ మీదకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. అలా వదిలేసేయకూడదు, మీరు కలుపుతూనే ఉండాలి. బటర్ పేపర్ మీద వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేస్తూనే ఉండండి. ఫస్ట్ మీకు కొద్దిగా స్టికీగా అనిపించవచ్చు, కానీ చల్లారే కొద్దీ అది గట్టి పడిపోతుంది అనమాట. ఇక్కడ మీరు వీడియో క్లిప్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీకు కొంచెం స్టికీగా అనిపించింది కదా, ఇప్పుడు ఫోల్డ్ చేసే కొద్దీ కూడా చల్లారే కొద్దీ కూడా ఆ బటర్ పేపర్ని అది వదిలేస్తుంది. సో మనకి కరెక్ట్ పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందనమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన మరొక బటర్ పేపర్ని పెట్టి చపాతీ కర్రతో మీకు ఎంత థిక్నెస్ అయితే కావాలో ఆ థిక్నెస్తో రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో ఇక పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు. చక్కగా ఈవెన్గా పీసెస్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. స్వీట్ షాప్ స్టైల్ లుక్ రావడం కోసం నేను పైన కొంచెం సిల్వర్ లీవ్స్ని అప్లై చేస్తున్నాను, ఎడిబుల్ సిల్వర్ లీవ్స్ని. అలాగే సన్నగా గ్రేట్ చేసుకున్న పిస్తా పలుకుల్ని కూడా వేసేసి కొంచెం ప్రెస్ చేసేసి నచ్చిన సైజులో చక్కగా డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవటమే. కాజు కట్లీ కంటే కూడా తక్కువ కాస్ట్లో చీప్గా అయిపోతుంది అనమాట ఈ స్వీట్. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఏదైనా ఒక కప్ తీసుకుని 1 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. సో మీరు చేయాలనుకునే స్వీట్ క్వాంటిటీని బట్టి కప్ సైజ్ అనేది ఎంచుకోండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1.5 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత ఉండలు లేకుండా ఈ కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లిక్విడ్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించండి. ఇక్కడ మీరు పాకం చెక్ చేసుకునే పని లేదండి, జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. వన్స్ ఇలా పంచదార కరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోంచి 1/2 వంతు దాకా పంచదార పాకాన్ని పక్కకు తీసేసేయండి. మిగిలిన పంచదార పాకంలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మళ్ళీ తిరిగి ఒకసారి ఉండలేకుండా కలుపుకుని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా మీరు గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే కార్న్ఫ్లోర్ అనేది చిక్కబడి దగ్గర పడుతుందన్నమాట. 2-3 నిమిషాలకే ఇలా కార్న్ఫ్లోర్ అంతా కూడా దగ్గరికి అయిపోతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు ఎక్కడా కూడా ఉండలు అనేది కనిపించట్లేదు, అంతా కూడా క్రీమీ కన్సిస్టెన్సీలో ఈవెన్గా ఉంది. సో ఇలా మీరు కలుపుకుంటూ ఒక కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాకం ఉంది చూసారా, సో దాన్ని 3 బ్యాచెస్ కింద కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పాకం వేసిన తర్వాత పాకం అంతా కూడా కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది అబ్జర్వ్ చేసే అంతవరకు కూడా కలుపుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చేసుకోవాలండి. ఇలా పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలపండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ పాకం వేసే ముందు ఈ నెయ్యి అంతా కూడా కార్న్ఫ్లోర్ మిక్చర్ అనేది అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఆ తర్వాతే మళ్ళీ పాకాన్ని వేయాలన్నమాట. సో పాకం వేశాక పాకం పూర్తిగా అబ్జర్వ్ అయ్యాక మళ్ళీ నెయ్యి. ఇలా ఈ ప్రాసెస్ని పాకం అయ్యేంత వరకు కూడా కంటిన్యూ చేయాలి. అంటే 3 బ్యాచెస్లో పాకం వేసుకోమన్నాను కదా, సో టోటల్గా ఇక్కడ నెయ్యి వచ్చేసి 1/2 కప్పు దాకా నెయ్యి పడుతుందండి. 1/2 కప్పు నుంచి 1/3 కప్పు దాకా నెయ్యి అయితే పడుతుంది. ఈ స్వీట్ని నాన్ స్టిక్ ప్యాన్లో కనుక చేస్తే నెయ్యి ఎక్కువ పట్టదండి. అయితే ఐరన్ కడాయి, ఇట్లాగా స్టీల్ కడాయి లాంటి వాటిల్లో చేస్తే కనుక నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా బ్యాచెస్లో స్లోగా నిదానంగా చేయటం వల్ల ఇందులో గమ్మినెస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే పాకం అనేది కొంచెం గట్టిపడి తినేటప్పుడు చూయినెస్ అనేది వస్తుందన్నమాట.
ఒకవేళ మీరు నెయ్యి వేసేటప్పుడు నెయ్యి వదిలేస్తుంది అనుకోండి, ఇక నెయ్యి వేయటం ఆపేసేయండి. బట్ పాకాన్ని మాత్రం కంటిన్యూ చేయండి. పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ కరాచీ హల్వా అనేది చల్లారిన తర్వాత క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండడం కోసం 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసాక అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేసాక మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ ఉండండి. కార్న్ఫ్లోర్ మిక్చర్ వేసాక హల్వా పూర్తిగా కంప్లీట్గా రెడీ అవ్వడానికి నాకు టోటల్ ప్రాసెస్ టైం వచ్చేసి 30 to 35 మినిట్స్ దాకా పట్టిందండి. ఇప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఒకసారి ఈ హల్వాలోంచి చిన్న పార్ట్ తీసి కొద్దిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మీరు చేత్తో సాగదీస్తే ఆ చూయినెస్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. ఈ హల్వాలోకి మీకు ఎంతైతే ఈ సాగే గుణం కావాలో, అంటే మీరు తినేటప్పుడు బాగా ఎక్కువగా సాగాలి అనుకుంటే ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవచ్చు, లేదు కొద్దిగా చాలు అని అనుకుంటే స్టవ్ ఆపేసేయచ్చు. సో మనకి సాగే గుణం ఎంతైతే కావాలో అంతసేపు లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ హల్వా మొత్తాన్ని కూడా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా హల్వా వేసేసాక కొద్దిగా ప్రెస్ చేయండి. గరిటెతో బాగా ప్రెస్ చేస్తే మంచిగా షేప్ అనేది వస్తుంది. ఇలా ప్రెస్ చేశాక పైన కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేసి ఈ ట్రేని అలా వదిలేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారాక దీన్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. హల్వా అయితే కంప్లీట్గా చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను పీసెస్ కింద కట్ చేసి చూపిస్తున్నాను. ఈ కరాచీ హల్వా రెసిపీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీ. సో డోంట్ మిస్ ద టేస్ట్. మరి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.